పథకాల వల్ల విలేజ్ వాళ్ళు బాగుపడతారు. పథకాలు ఉన్న వాళ్ళు ఇంకా ధనవంతులు అయ్యారు కానీ అభివృద్ధి ఏం చెందలేదు. అభివృద్ధి కాలే కదా. అభివృద్ధి ఏమైతుంది? అభివృద్ధి చెందలేదనే కదా చంద్రబాబు ఎన్నికలు జరిగింది. జాబులు ఇస్తామండ్రి గెలిచిన తర్వాత. దానికోసమే కదా ఆయన చెప్పింది ప్రెస్ మీట్ కదా. ఆయన ఏమంటున్నాడు కదా. జగన్ సారు ప్రజలకి విలేజ్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి అన్ని సాయం చేసినాడు. ప్రతి ఒక్కటి అమ్మ ఒడి ఇచ్చిండు. అమ్మ ఒడి ప్రతి ఒక్క సంవత్సరానికి జూన్లో పడుతుండే పల్లె. మళ్ళీ నెక్స్ట్ జూన్ కంట గెలిచి ఆయన సంవత్సరం అవుతుంది. అంత లోపల ఆయన పెట్టలే. ఆయన ఏం పెట్టలే. అమ్మ ఒడి ఇస్తలే, రైతు భరోసాలే, ఏమీ లే. ఆయన చర్మని గెలిచిన దానికి సంతోషం, ఆయన ఇష్టం. ఆయన కానీ రోడ్లు అయితే అన్ని వేస్తున్నట్టు కదా. ఏడేస్తున్నాడు. ఇది మా అనంతపురం డిస్టిక్లో రోడ్లు ఏడున్నాయి. మా అనంతపురం డిస్టిక్లో రోడ్లు గుత్తి మండలంలో రోడ్లు బాగాలేవు. ఇంకోటి ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది అందరికి ఇంపార్టెంట్ కదా, అది కూడా ఎందుకు అయిపోయింది? మళ్ళీ దాన్ని ఎందుకు ఆపించినాడు? ఆరోగ్యశ్రీ కార్డు వర్తించాలంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉండే జగన్ ఉన్నప్పుడు, ఇప్పుడు లేదు. వాలంటీర్ ఏమైనా ఉపయోగం ఉండేదా? ఉపయోగం ఉండే. వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఒక్కటి ఈ స్కీమ్ వచ్చింది, ఇది చేసుకోండి, ఇది పెట్టండి, అది పెట్టండి ఉండే. ఇప్పుడు లేదు. అప్పుడు వాళ్ళు పెన్షన్ ఇంటికి వచ్చి ఇస్తుండే కదా, ఇప్పుడు ఇంటికి వచ్చి ఇల్లు కూడా ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఇస్తున్నారు. కానీ ఇంటింటికంటే ఇస్తున్నారు. కానీ అది పింఛన్ తప్ప ఇంకా మిగతా గవర్నమెంట్ పథకాలు ఏం రాలేదు. పింఛన్ వాళ్ళు ఫస్ట్ డబ్బులు ఇచ్చినది పింఛన్ వచ్చింది 6 నెలలు కదా అయింది గవర్నమెంట్ వచ్చి, ఇంకా టైం పడుతుంది అంటున్నారు కదా వాళ్ళు. ఒకటి అమ్మఒడి ఎప్పుడు రావాలంటే అప్పుడే రావాలా. ఆయన అన్నాడు ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు? అంటే ఇంత బడ్జెట్ లేదు మేము ఇవ్వలేము అంటున్నాడు. అది ఎందుకు చెప్పాలన్న అట్లా? వాళ్ళ ఎలక్షన్లో కూడా మేనిఫెస్టోలో అన్ని ఇస్తామని అన్ని ఇచ్చినాడు. 6 గ్యారంటీస్ 6 గ్యారంటీస్ ఇచ్చినాడు. సూపర్ 6 ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు? అంటే అవన్నీ నమ్మి మీరు ఓట్లు వేసారంటారా? వాళ్ళు గెలవడానికి ఒకటే ఇట్లా చేసినారు అంతేగాని అది అవసరమన్నా? ఏదైనా కానీ ప్రజల కోసం. ఏ రాజకీయ నాయకుడు అయినా కూడా జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా కానీ ఒక పథకం ఏదైనా అమలు చెప్పినావు అంటే చేయాలంటే జగన్ చేసిండు అన్న. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఇంకా బాగా చేస్తారని అంటున్నారు జన సైనికులు. పవన్ కళ్యాణ్ వాళ్ళే గొడవ పడుతున్నారు కదన్నా. ఇప్పుడు డిప్యూటీ సీఎం గురించి చంద్రబాబు నాయుడు కొడుకు వాళ్ళ డిప్యూటీ సీఎం అని గొడవ పడుతున్నారు. వాళ్ళే గొడవ పడుతున్నారు. ఎందుకన్నా? అది ప్రజల కోసం చేసేటోళ్ళు ఎవరు లేరు. కానీ ప్రజల కోసం చేసే నాయకులు ఎవరు లేరు. ఒక జగన్ అన్న అయితే చేసినాడు ప్రజల కోసం విలేజ్ వాళ్ళ కోసం చాలా మంచిగా చేసినాడు. మొన్న విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వదిలిపోయినారు కదా జగన్. పోతే పోనీ అట్లాంటి వాళ్ళు పోనీ. జగన్ అన్నాడు కదా, జగన్ సార్ అన్నాడు కదా ఒకటే మాట, ఎంతమంది అన్నా పోనీ అన్నాడు కదా జగన్ సార్. అంతే కదా. మరి ఏంటి ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వస్తారంటున్నారు కదా, ఏంటి మరి మళ్ళీ జగన్ పాదయాత్ర చేస్తారంటున్నారు కదా? చేస్తాడు, ప్రజల కోసం చేస్తాడు. నెక్స్ట్ సీఎం ఆయనే. గెలుస్తారా ఈసారి? గెలుస్తాడన్న. వీళ్ళు ముగ్గురు కలిసి వస్తారు. పథకాలన్నీ అందిస్తే వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే ఒకవేళ చెప్పలేము. చేయలేదు అనుకో, ప్రజలు కూడా గుడ్డోళ్ళేం కాదు అన్న. ప్రజలు అంతేనా? ప్రజలేం గుడ్డోళ్ళేం కాదు. ఈ రోజు కాకుంటే రేపొద్దున వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చూస్తారు, ఇంకో సంవత్సరం చూస్తారు, నెక్స్ట్ తర్వాత వాళ్ళకు కూడా ఎలక్షన్లో వచ్చేటప్పుడు మైండ్లో అర్థం అయిపోతుంది. అప్పటికి ప్రజలు కూడా ఆలోచిస్తారన్న. ఇప్పుడు షర్మిలానే నమ్మట్లే, అందరు నమ్ముతారంటారు జనాలు ఈసారి జగన్ని? నమ్ముతారన్న. చేసిన పథకాలు మంచిగా ఉన్నాయి అన్న, మంచిగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సార్ చేసిన పథకాలు మంచిగా ఉన్నాయి. ఏమన్నా ఇప్పటికి అమ్మఒడి, రైతు భరోసా, ఎలక్షన్ కోడ్ జరిగినా కూడా రైతు భరోసా చేసినాడు అన్న జగన్మోహన్ రెడ్డి సారు. వేసినాడు, బటన్ నొక్కి వేసినాడు, చేసినాడు. ఒకవేళ వీళ్ళు కూడా ఇప్పుడు సూపర్ 6 ఇచ్చినారు కదా, ఆమెలు కూడా సెలెక్ట్ అయితే వీళ్ళు కూడా ప్రజలు నమ్ముతారు. వీళ్ళు ఒకవేళ చేయలేదు అనుకో, రేపొద్దున ప్రజలు తిక్కోళ్ళు కాదన్న. ప్రజలేం తిక్కోళ్ళేం కాదు. ప్రజలు కూడా మైండ్ ఉంటుంది ప్రజలకి.
ఒకరు ఎవరు ఓటు వేయాలని కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు లోకేష్ ఇంతమంది ఏమో అందరు పప్పు పప్పు అనే, ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది? అవునన్నా, అది జనసేన కూటమి పార్టీ, అది కూటమి పార్టీ. వాళ్ళు ఏమనుకుంటారు అంటే కూటమిలోన చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నా అంటే నా కొడుకుని ఉప ముఖ్యమంత్రి. ఇప్పుడు వాళ్ళకి గొడవలు పడతాయి కదన్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ సార్ని ఉప ముఖ్యమంత్రి చేయాలని చూస్తున్నాడు. చేయాలంటే అది ఎట్లా, అది ఎట్లయితే అది